కూకట్పల్లిలోని మాధవీనగర్ రోడ్డుపై పారుతున్న మురుగునీరు కాలనీవాసులకు ఇబ్బందులు కలిగిస్తోంది. కొన్ని నెలలుగా అధికారులు తాత్కాలిక మరమ్మతులు తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని నివాసితులు ఆరోపించారు. ప్రధాన దారిపై నుంచి వెళ్లాల్సిన వాహనాలన్నీ రెసిడెన్షియల్ ప్రాంతం నుంచి వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతుందని స్థానికులు తెలిపారు. మురుగునీటి వల్ల తీవ్ర దుర్వాసనతో పాటు దోమల సమస్య పెరిగిపోయిందని, కాలనీవాసులందరికీ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఒక 6 నెలల నుంచి ఆ మెయిన్ కలెక్షన్ లో అది బ్లాక్ అవుతుంది, అక్కడ క్లియర్ చేయగానే వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మనకి డ్రైనేజీ వస్తుంది. మెయిన్ డ్రైనేజీ నుంచి మనకి ఈ కాలనీలోకి వాటర్ వచ్చేస్తుంది, అపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోతుంది, మంజీరా లైన్ లో కలిసిపోతుంది. మా మంజీరా లైన్ కూడా కలుషితం అయిపోతున్నాయి. ఇది వర్షం నీళ్లు కాదు, డ్రైనేజ్ వాటర్. మెయిన్ అంతా డ్రైనేజ్ వాటర్. జయనగర్ కాలనీ వాసులు మాట్లాడుతున్నాం. మెయిన్ ప్రాబ్లం డ్రైనేజ్. నేను మాధవీనగర్ శ్రీకృష్ణ రెసిడెన్సీలో ఉంటాను. ఇక్కడ ఈ గోవింద్ చౌరస్తా అనే దగ్గర ఈ డ్రైనేజీ గత 2 నెలల నుంచి ప్రతిరోజు లీక్ అవుతూ ఉంది. అది లీక్ అయ్యి ఈ మాధవీనగర్ డౌన్ ఉంటుందన్నమాట. ఈ రోడ్లోకి ఆ నీరు రోజు పారుతూ ఉంది, ఆ డ్రైనేజ్ వాటర్. ఇది చాలా బ్యాడ్ స్మెల్, చాలా అగ్లీగా ఉండడం. తర్వాత అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి అండర్ గ్రౌండ్లో. సో ఈ లీక్ అయిన వాటర్ వెళ్ళి అండర్ గ్రౌండ్ యాక్చువల్ మంజీరా వాటర్ కనెక్షన్లో కూడా మిక్స్ అవుతుందేమో అనే సందేహం కూడా ఉంది. మున్సిపాలిటీ వాళ్ళు ఒక 4-5 సార్లు ఆ ఇష్యూ ఉన్న దగ్గర ఏదో బాగు చేద్దామని ప్రయత్నం చేసినా అదేమి రెక్టిఫై అవ్వలేదు. ఎవ్రీడే ఆ నీరు కాలం వారినట్టు పారుతూ ఉందండి రోడ్డు మీద. కూకట్పల్లిలోని మాధవీనగర్ రోడ్డుపై పారుతున్న మురుగునీరు కాలనీవాసులకు ఇబ్బందులు కలిగిస్తోంది. కొన్ని నెలలుగా అధికారులు తాత్కాలిక మరమ్మతులు తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని నివాసితులు ఆరోపించారు. ప్రధాన దారిపై నుంచి వెళ్లాల్సిన వాహనాలన్నీ రెసిడెన్షియల్ ప్రాంతం నుంచి వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతోందని స్థానికులు తెలిపారు. మురుగునీటి వల్ల తీవ్ర దుర్వాసనతో పాటు దోమల సమస్య పెరిగిపోయిందని, కాలనీవాసులందరికీ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం తీసుకోవాలని వారు కోరుతున్నారు.